నమస్తే. పండుగ వాతావరణం తలపించేలా అద్భుతంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని మోదీ ఘనంగా ప్రారంభించారు. తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా రూపొందించిన ఈ విమానాశ్రయంలో సంక్రాంతి ముగ్గులు, ఏటుకొప్పాకు బొమ్మలు, సాంప్రదాయ కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆధునిక సౌకర్యాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా టెర్మినల్ తీర్చిదిద్దారు. మరిన్ని వివరాలు మాకు అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. పండగ వాతావరణంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి ప్రారంభించాలని సీఎం ముందు నుంచి కూడా ఒక పండగ వాతావరణం చేయాలని చెప్పి మనకి మన అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ లోపల మొత్తం కూడా అద్భుతంగా ముందుగా చెప్పినట్టుగా కళలు అద్భుతమైన కళలు చూడొచ్చు. మనం మొత్తం అందరిని ఆకర్షించే మొత్తం తెలుగు ధనాన్ని ఇష్టపడే సంస్కృతి సాంప్రదాయ సాంకేతిక మేళవింపు చేసి ముగించడం చెప్పవచ్చు. ఒక్కడ చూస్తే సంక్రాంతి సంబంధించిన ముగ్గులు కానీ ప్రతి కళారూపాలు కానీ అందరినీ ఆకర్షణ మొత్తం ఇక్కడికి నేషనల్ ఇంటర్నేషనల్ వచ్చే ప్రయాణికులు అతి విశాలంగా అత్యంత పెద్ద రంగులతో పాటు అతి విశాలంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఇక్కడ నుంచి మొత్తం ఒకసారి మనం చూస్తే మొత్తం చుట్టూ కూడా ఒకసారి ఇది మొత్తం కూడా డొమెస్టిక్ మనం ఉన్నటువంటి ప్రాంతం మొత్తం డొమెస్టిక్ ప్రాంతంలోకి మొత్తం అన్ని అంటే ఆంధ్ర రుచులని లేకపోతే నార్త్ ఇండియా ఫుడ్ అని ఇలాగ అనేక రకాల ఫుడ్లు కూడా ఏర్పాటు చేసే విధంగా చేశారు. అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఏపీలోని తొలి ఎయిర్పోర్ట్ అవన్నీ కూడా మొత్తం రన్వే కూడా 3.8 కిలోమీటర్ రన్వే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా చాలా పెద్ద విమానాలు కూడా